బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 10న సెక్రటేరియట్ లో కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక విషయాలు చర్చించనున్నారు. ప్రతి నెల 2 సార్లు కేబినెట్ సమావేశం నిర్వహిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 10న సెక్రటేరియట్ లో కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక విషయాలు చర్చించనున్నారు. ప్రతి నెల 2 సార్లు కేబినెట్ సమావేశం నిర్వహిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. సెక్రటేరియట్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. యాదగిరి, చెప్పండి, 10న జరిగే కేబినెట్ అంశాలకి దానికి సంబంధించి ఏ విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉందంటారు? ఈ నెల 10న మధ్యాహ్నం 2 గంటలకు సెక్రటేరియట్లో సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనున్నది. అయితే ఇందులో మేజర్గా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీద మేజర్గా చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు ఈ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏదైతే మనకు 3 నెలలు గడువు ఇచ్చింది, ఆ 3 నెలల లోపల ఈ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు చెప్పింది. ఆ హైకోర్టు సూచనల ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ దిశగానే ముందుకెళ్లే సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నది. కాబట్టి దానికి సంబంధించి మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి, మరి ఎన్నికల టైంలో ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి దాంట్లో ఇచ్చినటువంటి హామీ 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కాబట్టి దానికి సంబంధించి ఆ 42% రిజర్వేషన్లకు సంబంధించి ప్రస్తుతం ఈ ఏదైతే ఈ డ్రాఫ్ట్ ఉందో దీనికి సంబంధించినటువంటి బిల్లు రాష్ట్రపతి దగ్గర ఉన్నది. సో మరి ఇప్పటికిప్పుడు ఈ 3 నెలల్లో ఇది వచ్చే సిచ్యువేషన్ లేదు. కాబట్టి మరి ఎట్లా ముందుకెళ్ళాలి? వాస్తవానికి ప్రభుత్వం అయితే ఈ 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా ఈ ప్రభుత్వ అధికారికంగానే ఈ 42% రిజర్వేషన్లతో వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇట్లా ఈ అంశాల మీదనే ప్రధానంగా చర్చించి కేబినెట్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి. దీంతోపాటు ఇక ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి ఇప్పటి వరకు అమలు చేసినటువంటి పథకాలు, ఇక నుంచి అమలు చేయబోయే పథకాలు, ఈ అమలు చేసినటువంటి పథకాలు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళాయా లేదా, నిజమైనటువంటి అర్హులకు అందుతున్నాయా లేదా, ఒకవేళ అట్లాంటి అందులో ఏమన్నా చిన్న చిన్న పొరపాటు ఉంటే వాటిని సర్దిద్దుకొని ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇక ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన దాంట్లో ఇప్పటి వరకు మొదటి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. సో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఏ స్టేజిలో ఎన్ని ఇండ్లు ఉన్నాయి, సో ఇప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులు ఎంత, ఇంకా ఎన్ని ఇండ్లు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి, వాటికి సంబంధించి ఇంకా ఏమన్నా వాళ్ళకి ఇబ్బందులు ఉంటే వాటిని అధిగమించే విధంగా ఎట్లా ముందుకెళ్ళాలి, ఇట్లా ఓవరాల్గా ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అంశం మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఈ ధరణి ప్లేస్లో కొత్తగా భూభారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ భూభారతి చట్టం తీసుకొచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండలాలలో ఈ రెవెన్యూ గ్రామాలకు డైరెక్ట్గా అధికారులే వెళ్ళి రైతులు ఈ భూ సమస్యలు, ఎలాంటి భూ సమస్యల మీద వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్యలు ఉన్నాయి, సో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇట్లా ఓవరాల్గా డైరెక్ట్గా రైతుల దగ్గరికే అధికారులు వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్గా అధికారులే గ్రామాలకు వెళ్ళి దరఖాస్తులు తీసుకున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 9 లక్షల దరఖాస్తులు ఈ భూ సమస్యల మీద వచ్చాయి. కాబట్టి దీనికి సంబంధించి కూడా మరి దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి ప్రత్యేకంగా అధికారులను నియమించి వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో దాని మీద కూడా చర్చించి ఈ కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఈ దరఖాస్తులు వచ్చిన దరఖాస్తులు ఇప్పటికిప్పుడు పరిష్కరించేవి ఎన్ని దరఖాస్తులు ఉన్నాయి, ఇక ఇందులో కలెక్టర్ లెవెల్లో పరిష్కరించేవి ఎన్ని ఉన్నాయి, మండల లెవెల్లో పరిష్కరించేవి ఎన్ని ఉన్నాయి, ఇట్లా రాష్ట్ర లెవెల్లో పరిష్కరించాల్సినవి ఎన్ని దరఖాస్తులు ఉన్నాయి, ఇట్లా ఓవరాల్గా వీటి మీద కూడా చర్చించి ఈ దరఖాస్తుల పరిశీలన మీద కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇక ఈ ప్రభుత్వ విద్యా సంస్థలకు సంబంధించి ఇప్పటికే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రభుత్వం నిర్మిస్తుంది. సో దానికి సంబంధించి వాటితో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేర్చడము, ఈసారి ఎంతమంది ఈ ప్రభుత్వ పాఠశాలలో చేరారు, తర్వాత ప్రభుత్వ కాలేజీలో ఎంతమంది చేరారు, ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా చర్చించే అవకాశం అయితే కనబడుతున్నది. వీటితో పాటు ఇక వ్యవసాయ రంగానికి సంబంధించి ఇప్పటికే రైతు బంధుకు సంబంధించి రికార్డుల స్థాయిలో 9 రోజుల్లోనే 9,000 కోట్లు రైతు భరోసాను రైతుల ఖాతాలో వేసింది. ఇక త్వరలోనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు భూమి లేని వాళ్ళకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామన్నారు. కాబట్టి
దాని మీద కూడా చర్చించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతున్నది. వీటితో పాటు ఇక రాజీవ్ యువ వికాసం సంబంధించి యువకులకు ఎవరైతే యువత ఉన్నారో ఈ నిరుద్యోగ యువతకు ఈ రాజీవ్ యువ వికాస పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. దీనికి సంబంధించి దరఖాస్తులు కూడా తీసుకున్నారు కాబట్టి దీని మీద కూడా చర్చించి ఈ రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశం ఉంటుంది, దీంట్లో ఏవి ముందు ఇవ్వాలి, ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీటితో పాటు వానకాల పంటలకు సంబంధించి అప్డేట్ ఇప్పటి వరకు ఈ వానకాలకు సంబంధించి ఏ పంటలు వేశారు, ఏ పంటలకు సంబంధించినటువంటిది ఎన్ని ఎకరాలు వేశారు, దానికి సంబంధించినటువంటి ఎరువులకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా. ఇక ఇప్పటికే యూరియాకు సంబంధించి ప్రభుత్వం ఆల్రెడీ కేంద్రాన్ని కూడా లేఖ రాసింది. రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి యూరియా ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కూడా లేఖ రాశారు. కాబట్టి దాని మీద కూడా ఈ యూరియా ఎంత రాష్ట్రానికి రావాల్సి ఉన్నది, కేంద్రం నుంచి ఇంకా ఎంత పెండింగ్ ఉన్నది, దీని మీద కూడా రాష్ట్ర క్యాబినెట్లో చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. ఇట్లా ఓవరాల్గా ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు, ఇక అమలు చేయబోయే పథకాలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాల మీద ఈ నెల 10న జరిగే రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉన్నది మమత.